చాలామందికి రోజు దీపారాధన చేసే అలవాటు ఉంటుంది. అయితే ఏ రోజు ఎలాంటి నైవేద్యాన్ని మనం సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? డైలీ దీపారాధన చేయటము చాలా ముఖ్యమైన విషయం అమ్మ. మనకి హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దీపారాధన ఉంటుంది. పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు చాలామంది. అంటే ఎవరో ఒకరు చేస్తారు ఇంట్లో, ప్రతి ఒక్కరూ చేయాలని లేదు. ఎవరో ఒకరు తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని ఇంత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. పూజ చేయటం అంటే ఏంటి? పూర్తిగా తీర్థప్రసాదాలు, తీర్థము నైవేద్యం పెట్టడం, దీపారాధన చేయటం, పూలతో అలంకరించటం. సో ఇవన్నీ ప్రతిరోజు చేయలేరు. ప్రతిరోజు పూలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అందరూ చేయరు. అయితే ఏమిటంటే ఏ రోజు ఏ విధమైన నైవేద్యం కానీ పుష్పాలంకరణ కానీ చేస్తే మంచిదో తెలుసుకొని ఆ విధంగా చేస్తే ఇంకా ఫలితాలు బాగుంటాయి. మనకి ఆదివారం నుంచి చూసుకోవచ్చు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఆదివారం జనరల్గా మనం చెప్పుకునేది సూర్యారాధనకి ప్రముఖమైన రోజు. ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించినది. మనకి సండే అంటారు. సండే అంటే సండే సూర్యుడిది రోజు అన్నమాట. ఆదివారము ఎరుపు రంగు ప్రముఖంగా, అంటే సూర్యారాధన చేసినా సరే, మామూలుగా మనం పూజ చేసినా సరే ఆదివారం ఎరుపు రంగు. ఎరుపు రంగు పుష్పాలతో అలంకరణ. అది ఏ పుష్పమైనా కావచ్చు, మందార పువ్వు కావచ్చు, గులాబీ కావచ్చు. గులాబీ పువ్వులు పెట్టినప్పుడు ముళ్ళు లేకుండా చూసుకోవాలి. అదే నైవేద్య సమర్పణ చేస్తారు. ఆదివారం నాడు మనకి సూర్యారాధనకి ప్రముఖమైనది నైవేద్యం. ఒకటేమిటంటే అది నమిలేటట్టు ఉండకూడదు, పాయసం లాంటిది కావాలి. ఏ రకమైన పాయసమైనా పర్వాలేదు. కొంతమంది గోధుమ రవ్వతో కూడా నైవేద్యం చేస్తారు. అది కూడా పలచగా చేస్తారు, గట్టిగా చేయరు. మామూలుగా చప్పరించేదిగా ఉండాలి. సూర్యుడికి అది ఇష్టం. కొన్ని పురాణాలలో కొన్ని విషయాలు అవి అవసరమైనప్పుడు నేను చెప్తాను. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. మనం సోమవారం నాడు చేసే పూజలు ఇవన్నీ కూడా మనకి చంద్రుడికి, అట్లాగే శివుడికి సంబంధించిన విషయం కూడా. శివుడికి అలంకారం చంద్రుడు. సో ఈ చంద్రారాధనకి, శివారాధనకి మనకు బిల్వ పత్రాలు ఇవన్నీ తెలిసిన విషయమే. ఇంకా ఎటువంటి పుష్పాలు పెట్టాలి అంటే పసుపు రంగు పుష్పాలు లేదా తెలుపు రంగు పుష్పాలు ఏవైనా పర్వాలేదు. చేమంతి పెట్టవచ్చు, తెలుపు రంగు పుష్పాలు ఇంకేమైనా నందివర్ధనం ఇట్లాంటివి పెట్టవచ్చు. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి కుజుడికి సంబంధించిన విషయం. కుజుడు నవగ్రహాలలో కూడా కుజుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మళ్ళీ కుజుడు ఒక్కడే కాదు, మంగళవారం కుజుడు దక్షిణ దిక్కుకు అధిపతి. కుజుడు దిక్పాలకుడు యముడు. ఈ కుజుడికి సంబంధించి కూడా ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు నైవేద్యం ఏదైనా సరే, ఇప్పుడు దానిమ్మ గింజలు ఇట్లాంటివి ఉంటాయి ఎరుపు రంగు, దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. ఎరుపు రంగు పుష్పాలు మాత్రమే పూజకు వినియోగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ బుధవారం బుధుడు ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగు అన్నమాట. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పూలు ఏవైనా ఉంటే వాటితో చేయవచ్చు. కానీ ఆకుపచ్చ రంగు పూలు మీకు ఎక్కడ దొరకవు. మనం స్టోన్స్ పెట్టుకుంటాం. స్టోన్స్ పెట్టుకోవటంలో కూడా బుధానుగ్రహం కోసం ఆకుపచ్చ రంగు స్టోన్ పెడతారు. ఆకుపచ్చ రంగు పూలు ఎక్కడ దొరకవు మనకి. అందుకని ఏ పూలైనా పర్వాలేదు ఆ రోజు. న్యూట్రల్ పూలు అంటే తెలుపు రంగు లేదా పసుపు రంగు. తర్వాత గురువారం మళ్ళీ బృహస్పతి, దీనికి సంబంధించింది. బృహస్పతికి ఏమిటి? పసుపు పచ్చ రంగు. సో ఆ రోజు ఏ దేవుడికైనా మీరు పూజ చేయవచ్చు. కానీ పూజ చేసే సమయంలో ఈ పసుపు పచ్చ రంగు పుష్పాలంకరణ చేయటం, పసుపు పచ్చ రంగుతో నైవేద్య సమర్పణ చేయటం. మనకి సాధారణంగా పరమాన్నం చేస్తాం, పసుపు పచ్చ రంగులో ఉంటుంది ఈ నైవేద్యం. పులిహోర ఇట్లాంటివన్నీ కూడా నైవేద్య సమర్పణ చేయవచ్చు. మళ్ళీ శుక్రవారం చాలా వరకు అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనుకుంటారు. ఆయన ఏంటి? శుక్రుడు రాక్షసులకు అధిపతి. ఆయన ఫేవరెట్ కలర్ వైట్ తప్ప ఇంకొకటి ఉండదు. తెలుపు రంగు పూలు, తెలుపు రంగు నైవేద్యం అంటే మనము పెరుగన్నం పెట్టచ్చు,
తెలుపు రంగుతో కూడిన ఏదైనా స్వీట్ పెట్టవచ్చు. కానీ పుష్పాలంకరణ మాత్రం తెలుపు రంగులో ఉండాలి. ఇది చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మళ్ళీ శనివారం వచ్చేసరికి శని ఈశ్వరుడికి సంబంధించింది, మళ్ళీ ఈశ్వరుడికి కూడా సంబంధించింది. శనివారం నాడు వచ్చేసి బ్లాక్ ఈజ్ ద ఫేవరెట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైనా సరే, బ్లూ కలర్ ఫ్లవర్స్ బోలెడు దొరుకుతాయి మనకి. చేమంతిలో కూడా బ్లూ కలర్స్ ఉంటాయి. బ్లూ కానీ ఇంకా సంబంధమైన ఏదైనా షేడ్స్, అటువంటి కలర్స్తో పూజలు చేయటం, ఆయనకి నల్ల నేరేడు పళ్ళు ఇట్లాంటివి నైవేద్యంగా పెట్టడం, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. సో ఇట్లా మనకి వారంలో ఉండే 7 రోజుల్లో ఈ 7 రోజుల్లో మనకి పూజలు చేసే అలవాటు ఉంటే, లేదా 7 రోజుల్లో చాలామంది శుక్రవారము, శనివారము, ఆదివారము, మంగళవారం చేస్తూనే ఉంటారు. శనివారం తప్పకుండా చేస్తారు, ఏది చేయకపోయినా కూడా. సో ఏదో ఒకరోజే మనం పూజ చేస్తున్నప్పుడు ఇవన్నీ పాటించవలసిన అవసరం లేదు. మనకు తోచిన నైవేద్యం పెట్టి తోచిన పుష్పాలంకరణ చేస్తే సరిపోతుంది. కానీ డైలీ పూజలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మంచి ఫలితాలు విశేషంగా రావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పుష్పాలంకరణ, నైవేద్య సమర్పణ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.